హాయ్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ది ఒక పోస్టర్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసా, బాగుంది, ఎలా అనిపించింది? చాలా బాగుంది. దేవర్ కుకింగ్ సంథింగ్ బిగ్. అంటే ప్రశాంత్ నీల్ గారు అంటేనే డార్క్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి బేసిక్గా, అండ్ అందులో ముఖ్యంగా అంటే సలార్, KGF 1, KGF 2లు గుర్తొస్తూ ఉంటాయి. మరి ఆ వెదర్లోనే ఇక్కడ తీసుకెళ్తారంటారా? మేబీ నాకు తెలిసి ఆ టోన్లో ఉన్నా కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఏ పర్ఫార్మెన్స్ అని ఎరగదీస్తాడు కాబట్టి వీఆర్ హోపింగ్. అంటే RRR తర్వాత ఒక మంచి టాక్ తెచ్చుకున్న మూవీ అనేది లేదు. అంటే దేవరా వచ్చినప్పటికీ అంత పెద్ద టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది. మరి ఇప్పుడు ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంటుంది అంటారా? పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి. అది హిట్ అనేది ఇప్పుడు నథింగ్, లైక్ ఫ్యూచర్లో ఏమొస్తుందో అది ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవ్వబోతుంది మేబీ. అంటే ఇప్పుడు June 11, 2027 అంటున్నారు కదా, మరి ఫ్యాన్స్ అంతా ఇయర్స్ వరకు వెయిట్ చేస్తారా? అంటే ఇంకొక 1 year వరకు వెయిట్ చేయాలి? ఖచ్చితంగా 1 year కాదు, 2 years అయినా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అన్న కాంబో ఖచ్చితంగా, లైక్ ఎట్లా చెప్పాలి, మనం సలార్కే అక్కడ తీసుకెళ్ళిపోయాం. ఇంకా ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్, డ్యాన్సెస్, ఇంకా ఇవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలా బాగుండబోతుంది. సో ఎన్టీఆర్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని చెప్పొచ్చా మరి సినిమా? ఎక్స్పెరిమెంట్ అని కాదు, అన్న ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు కాబట్టి తనకి కొత్త గెటప్లో చూడబోతున్నాం మేబీ. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు కలెక్షన్ చేస్తుంది అంటారు? కలెక్షన్స్ పరంగా అయితే లైక్ కంటెంట్ బాగుంటే ఇప్పుడు వరకు వచ్చిన మూవీ కలెక్షన్స్ అన్ని దాటిపోతుంది. ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది డ్రాగన్ మూవీ నుంచి. మరి అది June 11, 2027 అంటున్నారు. మరి ఫ్యాన్స్ అన్ని డేస్ వెయిట్ చేస్తారంటారా? చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఎన్టీఆర్ కోసం అంటే ఆ మాత్రం చేస్తారు కదండి. ప్రశాంత్ నీల్ అనగానే సలార్, KGF ఇలాంటి సినిమాలు గుర్తొస్తుంటాయి, చాలా డార్క్ కలర్స్ ఉంటాయి. మరి ఎన్ని రోజులు మనం ఎన్టీఆర్ని కలర్ఫుల్గా చూసాం, మరి డార్క్ కలర్స్లో చూస్తారంటారా? యాక్సెప్ట్ చేస్తారా ఫ్యాన్స్? చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. అందులో ఒకటి ఇప్పుడు మన KGF సలార్ చూసారు కదా, దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో సేమ్ అలాగే దీన్ని కూడా రిసీవ్ చేసుకుంటారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈగర్లో వెయిట్ చేస్తున్నారు దానికోసం. అంటే అంత యాక్షన్ ఉండబోతుంది అంటారా ఈ సినిమాలో కూడా? ఉంటుంది. ప్రశాంత్ నీల్ అంటే మోస్ట్ యాక్షన్, ఎలివేషన్స్ కామన్ కదా. ఎన్టీఆర్ ఈ మధ్య చాలా బక్కగా అయిపోయారని చాలా ట్రోల్స్ వచ్చాయి కదా, మళ్ళీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు, ఎలా అనిపించింది? బాడీ అంటే మూవీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని మనం రోల్ చేసిన అవసరం లేదు. మూవీకి అనుకూలంగా సీన్స్ బట్టి వాళ్ళు అలా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. మధ్యలో దేవరా 2 కూడా ఉంది కదా, మరి అది కూడా పోస్టర్ వస్తుంది అంటారా ఇలానే? దేవరా 2 పోస్టర్ కొంచెం టైం పట్టొచ్చు. ప్రజెంట్ అయితే దీని మీద షూట్, ఇది ప్రశాంత్ నీల్ షూట్ నడుస్తుంది, సో దానికోసం. అంటే ఇప్పుడు ఉన్న సినిమాలలో మనకి చూసుకుంటే డ్రాగన్ పైన చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని తాకుతారంటారా ఎన్టీఆర్ గారు? తాగుతారు. ఎన్టీఆర్ గారి గురించి తెలిసిందే, యాక్టింగ్ అంటే జెన్యున్గా ఆయన కొంచెం రియాలిటీలో ఉంటారు. సో ప్రశాంత్ నీల్ కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఈ కాంబో బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే బాలీవుడ్ రేంజ్ దాకా వెళ్ళారు కదా ఎన్టీఆర్ గారు, మరి బాలీవుడ్ మళ్ళీ చూడదగ్గంతగానే ఉంటుందా పాన్ ఇండియన్ లెవెల్లో ఈ మూవీ? బాలీవుడ్ రేంజ్ అంటే ఆల్రెడీ హృతిక్ రోషన్తో వారు చూసాం మనం. సో అలాగే దీంట్లో కూడా బాలీవుడ్ రేంజ్ ఎన్టీఆర్ గారికి ఉన్నది. సో చూడాలి, వెయిట్ అండ్ సీ. ప్రశాంత్ నీల్ ఇంకా మన ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే సినిమా డ్రాగన్, అయితే దాని నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు June 11, 2027 అని చెప్పేసి. మరి అంతసేపు అన్ని రోజులు ఫ్యాన్స్ వెయిట్ చేస్తారంటారా? కంపల్సరీ అమ్మ, వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమాలు చూస్తున్నాం, చాలా బాధేస్తుంది. రేపు విడుదల చేస్తున్నాం అని కూడా విడుదల కావట్లేదు. కానీ మన ఎన్టీ రామారావు గారిది ఆ లుక్ కానీ ఆ మూమెంట్ కానీ చాలా నచ్చింది. సినిమా తొందరగా వస్తే బాగుండేదని ఫ్యాన్స్లో ఇప్పటి నుంచే మొదలైంది. ఆ స్టేటస్ పెట్టి ఒక్కొక్క పాట పెడుతున్నారు. ఆ పాట ప్రతి పాటకి ఆ సెట్టింగ్ అనేది సెట్ అవుతుంది, కట్అవుట్ అనేది బాగా సెట్ అవుతుంది ఏ పాట పెట్టినా కానీ. కాబట్టి ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే, మళ్ళీ ఒక చరిత్ర రాయబోతున్నారు 2026లో అని అనుకుంటాం. అంటే ప్రశాంత్ నీల్ అనగానే సలార్, KGF 2 అనే రేంజ్లో చూస్తూ ఉంటాము. అంత ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా పైన కూడా పెట్టుకోవచ్చు అంటే ఉండొచ్చు అనుకుంటున్నాం అమ్మ. ఇది కూడా డబల్ ఉందా అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పోస్టర్కి రీసెంట్గా చూసా, ఎన్టీఆర్ గారిని చూసా, సన్నగా అయిపోయాడు. మరి ఇంకేదైనా డబల్ యాక్షన్ ఉందా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందమ్మా. కంపల్సరీగా డబల్ యాక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే ఆయన కలర్స్ పెట్టేది కూడా చాలా డార్క్ కలర్స్ పెడుతూ ఉంటారు, బ్లాక్ కానీ యాష్ కానీ ఇలాంటి కలర్స్లోనే వెళ్తారు. మరి ఎన్టీఆర్ ఎన్ని రోజులు కలర్ఫుల్గా చూసాము అండ్ మంచి ఒక ఫ్యామిలీ మ్యాన్గా చూసాము, మరి ఇందులో ఎలా కనిపిస్తాడంటారు? పట్టించుకోవాల్సిన అవసరం ఉండదమ్మా, దానికి తగ్గట్టు పోజులు ఉంటాయి. కొద్ది ఎన్టీఆర్ అంటేనే కష్టపడే సత్వం ఉంది. ఈయన ఎక్కువ కష్టపెట్టినా కానీ దానికి తగ్గట్టు వెళ్ళే అవకాశాలు ఎన్టీ రామారావు గారికి తెలుసు కాబట్టి అదే లుక్తో వెళ్తాడని నేను అనుకుంటాను. నమస్కారం అండి. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగింది ఈ మధ్యలో. అయితే నిన్న ఆయన ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు, మొత్తం బ్లాక్లో దింపేశారు. ఇన్ని రోజుల నుంచి మనం ఎన్టీఆర్ని గ్లామరస్గా కలర్ఫుల్గా చూసాం, మరి బ్లాక్లోకి వెళ్ళిపోతున్నారు, ఎలా అనిపిస్తుంది?
బ్లాక్ అని అంటే జస్ట్ నీడా చూపించారండి. బ్లాక్ అని అంటే బ్లాక్ కలర్ చూపించడం అని కాదు, నీడా అని చెప్పి చూపించారు. అంటే ఇంకా ఇప్పుడు కూడా రివీల్ చేయాలని చెప్పి అనుకోవడం లేదు వాళ్ళు. ఏంటంటే స్టోరీ కానీ ఎన్టీఆర్ది లుక్ కానీ ఏది రివీల్ చేయదు, జస్ట్ ఒక లుక్ అనేది చూపిద్దాం అంతే. సినిమా మీద ఏదో ఒక పోస్టర్ ఇద్దామని చెప్పి వాళ్ళు చూపించారు అంతే తప్ప దాని గురించి చెప్దామని చెప్పేసి కానీ వాళ్ళకి ఏమనిపించలేదు అన్నట్టు. ఈవెన్ మేము కూడా 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. ఆ సినిమా ఫస్ట్ రివ్యూ ఎప్పుడు వస్తుంది చూద్దామని చెప్పేసి. అంటే దానికి పేరు డ్రాగన్ గా అని చెప్పేసి బాగా వార్తలు వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. మరి డ్రాగన్ అని పెడితేనే బాగుంటుందా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారా సినిమాలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ గురించి అసలు ఏం తెలీదు. కాకపోతే ఎన్టీఆర్ గారు చాలా బక్క అయ్యారు. ఆ మధ్య కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేశారని ఈవెన్ ఇంటర్వ్యూలలో కూడా ఆ పెయిన్ అనేది క్లియర్ కనిపించింది. సో మూవీ కోసం అని చెప్పి అంత తపన పడుతున్నప్పుడు ఆ మూవీ గురించి మాకు ఎంతో కొంత తెలుసుకోవాలని చెప్పి మాకు కూడా ఆశ ఉంటుంది. అది కొద్దిగానే చెప్తే బాగుండేది. ఇప్పుడు కూడా జస్ట్ నీడ చూపిస్తున్నారు అంతే. అంటే ఈవెన్ ఆ లుక్ అనేది కానీ గడ్డం ఉందా లేదా, క్రాఫ్ అనేది ఎలా ఉంటుంది, జస్ట్ ఒక నీడని పట్టేసి అనిపిస్తుంది క్రాఫ్ అనేది రోమన్ క్రాఫ్ ఉండొచ్చు అని చెప్పేసి మేబీ. కానీ అది కూడా గ్యారంటీ చెప్పడానికి వీల్లేదు అది ఎలా ఉందని చెప్పేసి. అంటే చూపించినట్టుగా చెప్పినట్టు దాంట్లో. అది ఏదైనా అని మా హీరో మేము చూసుకోవాలి, కలర్ఫుల్గా చూసుకోవాలి, కలర్ఫుల్గా చూసి మేము సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటాం. ఇంకా నీల్ గారు దాచిపెడుతున్నారు. అంటే దేవరా తర్వాత కూడా ఆయన సినిమాల కోసం చాలా మంది ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ వైడ్గా 27 అని అంటున్నారు. బట్ 2027 వరకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తారంటారా? తప్పదండి, వెయిట్ చేయాలి. బెస్ట్ సినిమాలు కావాలంటే 1 year అని చెప్పి కామన్గా వస్తుంది అన్నట్టు. 1 year టైం అని ఇయర్కి మించి అయిపోయింది కదా దేవరా వచ్చి కూడా. దేవరా వచ్చాను కదా. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది ఏంటంటే మొన్న ఈ మధ్య స్టార్ట్ అయిపోయింది. నేను ఏంటంటే 2026లో స్టార్ట్ అయింది, 2027లో రిలీజ్ చేస్తారు. 1 year అనేది కామన్గా తీసుకుంటున్నట్టు. ఇప్పుడు వీళ్ళంతా టార్గెట్ చేస్తుంది ఏంటంటే హాలీవుడ్ లెవెల్ టార్గెట్ చేస్తున్నట్టు. మొన్నటిదాకా ఎప్పుడైతే రాజమౌళి గారు బాహుబలి తీశారో బాలీవుడ్ అని చెప్పి మనకు అర్థమైపోయింది. ఆ తర్వాత వెంటనే అందరు కూడా RRR ఆస్కార్ రావడం వల్ల మొత్తం హాలీవుడ్ లెవెల్ తీస్తున్నట్టు. హాలీవుడ్ని టార్గెట్ చేయాలి ఏదైనా అని. అట్లీస్ట్ 10-15 నేషన్స్ తెలియాలి ఒక మూవీ రిలీజ్ అయిందంటే. ఆ లెవెల్ ఉంది అని చెప్పి చూపిస్తున్నట్టు. దాని గురించి అని చెప్పి ఒక 1 year అంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తాం మేము, తప్పదు. ఒక మంచి మూవీ రావాలి, ఆస్కార్ అవార్డు కొట్టేది రావాలి మాకు. ఎన్టీఆర్ సినిమాలలో ఈసారి రాబోయే డ్రాగన్ సినిమాలో చాలా డార్కెస్ట్గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారు. ఇంతకుముందు చూసిన మన సలార్ కానీ KGF 1, KGF 2లో ఎంత డార్క్గా కనిపించిందో ఎన్టీఆర్ని కూడా ఫస్ట్ టైం అలా చూపించబోతున్నారు. ఎలా ఉంటాడంటారు? ఎన్టీఆర్ ఎలా ఇచ్చినా ఎలా అంటే ఏ పాత్ర ఇచ్చినా ఏది ఇచ్చినా బాగానే కానొస్తాడు. ఇప్పుడు వాళ్ళ తాత లెక్క రాముడిది ఇచ్చినా కృష్ణుడిది ఇచ్చినా ఏది ఇచ్చినా ఎట్లా కానొచ్చిండు వాళ్ళ తాత. సేమ్ అయ్యే పోలికలు కాబట్టి ఏది ఇచ్చినా బాగుంటుంది ఆయనకు. అంటే ఈ మధ్య ఎన్టీఆర్ చాలా బక్కగా అయిపోయారని చెప్పేసి ట్రోల్ చేశారు. కానీ ఈ సినిమా కోసం మళ్ళీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపించాడు. సెట్ అవుద్దంటారా? ఈ జనాలు ఏమున్నది, వాళ్ళు సినిమా కోసం అట్లా అయిండో దేనికోసం అయిండో వాళ్ళకి తెలియదు. ట్రోల్ చేయటం అంటే ఏముంది, ఏదేదో మాట్లాడతారు. అయినా సినిమా కోసం అలా అయినట్టుంది. మళ్ళీ ఎప్పటిలాగా ఈ సినిమాకు ఉంటాడు కావచ్చు. ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయనకు సూపర్ హిట్ అవుతుంది, సెట్ అవుతుంది ఆయనకు. అందులో మళ్ళీ సెట్ అవుతుంది. అంటే ఎన్టీఆర్కి ఈ మధ్యకాలంలో మంచి హిట్ అనేది లేదు, కానీ ప్రశాంత్ నీల్ మంచి హిట్లతోటి నడుస్తున్నారు. మరి హిట్ కొడతారంటారు వీళ్ళిద్దరు? తీసింది అయితే అన్ని హిట్లే. ఆ డైరెక్టర్ తెలుసు. ఎన్టీఆర్ అంటే హిట్ కొడతాడు. ఆయన సినిమాలన్నీ హిట్టే, చిన్న హిట్టే. ఎన్టీఆర్ 2027లో రిలీజ్ చేస్తారంటున్నారు ఈ సినిమాని. మరి 2027లో రిలీజ్ చేస్తే అంతవరకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తారంటారు? ఫ్యాన్స్ ఎమ్మడి పడతారు, ఇంకా చేయలేదని. అప్పటిదాకా ఆపకుండా దాన్ని ముందే ప్లాన్ చేసి వదిలిపెడితే ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో ఊరుకుంటారు, వదిలిపెడితే బాగుంటుంది. నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది నిన్న ఇన్స్టాగ్రామ్లో, చూసారా? చూశాను మేడం. ఎలా అనిపించింది ఎన్టీఆర్? చాలా బాగా అనిపించింది. ఆ మధ్య చాలా ట్రోల్స్ చేశారు కదా, చాలా బక్కగా అయిపోయాడు, ఏంటన్నా ఇలా అయిపోయావు అని చెప్పేసి. మరి ఇప్పుడు మేడం చాలా సూపర్గా ఉన్నాడు, హ్యాండ్సమ్గా. మెయిన్గా ప్రశాంత్ నీల్ మూవీస్ అంటేనే డార్క్ కలర్స్, బ్లాక్ కలర్స్, యాష్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి మనం ఇంతకు ముందు ఎన్టీఆర్ని చాలా కలర్ఫుల్గా చూసాం కదా, మరి ఇప్పుడు ఎలా ఉండబోతున్నాడు అంటే? ఏదైనా బ్లాక్ బస్టర్ కదా మేడం. దేవరా తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు, డ్రాగన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సడన్గా 27లో అని అంటున్నారు. మరి ఇన్ని డేస్ గ్యాప్ అంటే ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారండి? ఏం చేస్తారు మేడం, బాధపడతారు అంతే, అంతకు మించి ఏం చేస్తారు మేడం. తొందరగా వస్తే చాలా సంతోషిస్తారు. ఇంకా ఈ గ్యాప్లో ఏమైనా సినిమాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా ఎన్టీఆర్వి? నాకైతే తెలియదు మేడం. వస్తే ఎలా ఉంటుంది? వస్తే సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా మూవీ చూస్తాం. అంటే
ఎన్టీఆర్కి RRR తర్వాత దేవరా కూడా పెద్ద టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది. హిట్ అయినప్పటికీ దేవరా 2 స్టోరీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, మరి అది ఎప్పుడు వస్తుంది అంటారు? వస్తే మేలే మేడం, వెయిటింగ్ చేస్తాం మేడం.